చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా అలవాటు ప్రకారం 420 అబద్ధాలు చెప్తే కొడుకు లోకేష్ గారు 840 అబద్ధాలు చెప్పాడు. ఇంక మూడో ఆయన అయితే ఆయన రవితేజ గారి సినిమా ఏదో ఒకటి వచ్చింది. ఆయనకి హీరోకి కళ్ళు కనపడు, ఏది కనపడినా ఏమో సార్ నాకు కనపడదు అంటాడు. అట్లా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఏమో సార్ నాకు కనపడదు, అంతా జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడంటే మీటింగ్ చెప్తాడు ఆయన. ఇలా ముగ్గురు కలిసి ఏంటయ్యా అంటే సొంత డబ్బా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం, జగన్ గారి వ్యక్తిత్వ హననం వీళ్ళ సొంత డబ్బా. ఈ డబ్బా కొట్టుడికి మొత్తం ఎంత ఖర్చు అయిందయ్యా అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వాళ్ళు ఈ మీటింగ్కి వచ్చినటువంటి ఈ 100 మందో వీళ్ళ స్నాక్స్కే లక్షల్లో ఖర్చు అయిపోయిందని చెప్తున్నారు సచివాలయ ఉద్యోగులు. నిన్న సచివాలయానికి వెళ్తే ఇక దాంట్లో మొదలుపెట్టి వీళ్ళు ఏం చెప్తారా అంటే ఇది మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఇటువంటి తప్పుడు రాతలు రాసి తప్పుడు మాటలు మీ మీటింగ్లో మాట్లాడి మీకు ఎదురు కూర్చున్నాడు ఎవడు కూడా ఒక్కడు కూడా ఎదురు ప్రశ్న మిమ్మల్ని వేయని వారిని కూర్చోబెట్టుకుని ఈ ఊకదంపుడు ఉపన్యాసం చెప్పి ఇట్లాంటి తప్పుడు రాతలు రాసే కంటే మేము మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాం. 2014-19 లేదా 2019-24 లేదా 2024-2025 ఈ సంవత్సరానికి గాను డెట్ సస్టైనబిలిటీ ఏంటి, ఎవడి ప్రతాపం ఏంటి, ఎవడి స్థితిగతులేంటి, మా పరిస్థితి ఏంటి, లేదా మీ డొల్లతనమా, లేదా మాది డొల్లతనమా, మీది గొప్పతనమా ఛాలెంజ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వస్తారా, లోకేష్ నాయుడు గారు వస్తారా? నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే రిడక్షన్ ఫ్రమ్ ఎన్బిసి అనే ఒక సర్దుబాటు, ఈ సర్దుబాటు మూలంగా మీరు చేసినటువంటి పాపాల్లో ఉన్నటువంటి 17,000 కోట్ల రూపాయలని పరిమితికి మించి చేసిన అప్పుని 2022-23లో సర్దుబాటు చేయటం వల్ల అప్పు తీసుకునేటువంటి వెసులుబాటు సన్నగిల్లింది తప్పితే ఏ రోజు కూడా ప్రభుత్వం నుంచి చెల్లింపులు చెల్లించడంలో కానీ లేదా రాష్ట్ర ఆర్థిక పరపతి సన్నగిల్లటం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా మీ ప్రభుత్వం కంటే ఆర్థిక స్థితిగతి మెరుగుగానే పరిపాలన చేశాడు. మీకంటే కుర్రవాడు, మీకంటే అనుభవంలో తక్కువవాడైనప్పటికీ కూడా ఆర్థిక స్థితిగతులు, ఫిస్కల్ డిసిప్లిన్, ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేదా ఆర్థికంగా నిలబెట్టడంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో కానీ లేదా బ్యాంకులకి ప్రభుత్వం జమ చేయాల్సినటువంటి చెల్లింపుల్లో కానీ ప్రతి దాంట్లో జీడిపి తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా మీ ప్రభుత్వం కంటే మీ 6 ఏళ్ల ప్రభుత్వంతో పోల్చుకుని మా 5 ఏళ్ల ప్రభుత్వం మీరు 14-19 లేదా 24-25 లేదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 19-24 మధ్య ఈ 6 ఏళ్ళ లేకపోతే ఆ 5 ఏళ్ళు ఈ 5 ఏళ్ళ 6 ఏళ్ళు 5 ఏళ్ళ మీ ఇష్టం. ఎన్నికల ముందు 14 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. అసలు ఆర్థిక స్థితిగతులు మీరు అసెంబ్లీలో ఇచ్చారు. మీ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో తన నోటితో చదివాడు, ఇది రికార్డులో ఉంది. ఏముంది 2014 సంవత్సరానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కింద అవిభాజ్య రాష్ట్రం నుంచి విభజిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్గా ఉండేప్పటికీ 1,40,717 కోట్ల రూపాయలు మొత్తం అప్పుగా ఉంటే 2019 మార్చి 31 నాటికి ఈ రాష్ట్రం యొక్క అప్పు 3,90,2
247 కోట్లు. అంటే పాత 1,40,717 దాంతో కలుపుకుని 3,90,000 అయితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పేప్పటికీ 2,49,350 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో మీరు చేసినటువంటి అప్పు. మరి ఎంత శాతం పెంచారు అప్పు? 1,40,000 కోట్ల రూపాయల నుంచి 2,40,000 అంటే 2,50,000 కోట్ల రూపాయలు అదనంగా మీరు చేర్చి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేం చేసినటువంటి అప్పు 3,32,000 కోట్ల రూపాయలు అయితే ఈ రోజుకి చెప్తారు 10 లక్షల కోట్ల రూపాయలు. సిగ్గు ఎగ్గు అనేది లేకుండా నిజంగా భగవంతుడు సిగ్గు కూడా పెట్టలేని పరిస్థితి వీళ్ళకి, ఇన్ని అబద్ధాలు ఆడటానికి. ఇవాళ నేను రాస్తారు, క్రియేటెడ్ ఎ బర్డెన్ ఆఫ్ 10 lakh crore డెట్. ఇంత దిక్కుమాలిన రాజకీయ జీవితం కావాలా మీకు? ఇవాళ ఇది రికార్డు, ఇది ఆర్థిక శాఖ రికార్డులో ఉన్నాయి. ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీరు పగ్గాలు చేపట్టిన తర్వాత మీరు ఇప్పటికీ 1,61,000 కోట్ల రూపాయలు ఎంతో మీరు చేసినటువంటి నిర్వాకం. అంటే సంపద సృష్టిస్తారంట, ఆర్థికంగా రాబడులు పెంచుతారంట, పెంచారంట, ఈ సంవత్సరంలో పెట్టుబడులు తీసుకొచ్చారంట, వెల్ఫేర్ మొత్తం సాధించారంట. ఇంతకన్నా పచ్చి దగా ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నాను. మీ మీద చీటింగ్ కేసు పెట్టద్దా అని అడుగుతున్నాను నేను. ఓటేసి మిమ్మల్ని నమ్మినటువంటి ప్రజలు చీటింగ్ కేసు పెడతాకి మీరు అర్హులా కాదని అడుగుతున్నాను. కరోనా సంక్షోభంలో కూడా కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొని కూడా అధిగమించి ఆయన సాధించినటువంటి ఆర్థిక రెవెన్యూ వసూళ్ల కంటే కూడా మీ సంవత్సరం వసూళ్లు ఎంత దుర్భరంగా ఉన్నాయి, ఎంత దిగజారి ఉన్నాయి. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మీ పరిపాలనలోని డొల్లతనం, మీరు అద్దు అదుపు లేకుండా చేస్తున్నటువంటి అవినీతి. బాండ్ చంద్రబాబు రాసిచ్చినటువంటి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, ఇద్దరు ఫోటోలు, కుడిపక్క ఒక ఆయన ఫోటో, ఎడం పక్క ఒక ఆయన ఫోటో. వీళ్ళు ప్రతి పథకానికి ఆ పేరు, తండ్రి పేరు, వయస్సు, చిరునామా, బూత్ నెంబరు, జిల్లా, వాళ్ళకి సంవత్సరానికి ఏ పథకానికి వాళ్ళ అర్హత, వాళ్ళ ఇంట్లో ఏ పథకానికి వాళ్ళకి అర్హత ఉంది, సంవత్సరానికి ఎంత వస్తుంది, అన్ని పథకాలు కలిపి 5 ఏళ్లకి ఎంత వస్తుంది. ఇది బాండ్. సంతకం పెట్టి కింద సంతకం పెట్టి బాండ్ ఇచ్చారు. ఇద్దరు సంతకాలు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా పెట్టారు సంతకం. ఇద్దరు సంతకాలు ఉన్నాయి. ఫోటోలే కాదు, సంతకాలు కూడా మీ ఇద్దరే ఉన్నాయి. సంవత్సరంలో 3 బండలు ఇస్తా అన్నారు, ఒక బండే ఇచ్చారు కదా. మోసం చేశారా లేదా? మీ బాండ్ ఇచ్చి షూరిటీ అన్నారు, గ్యారంటీ అన్నారు, 3 బండ్లల్లా ఒక బండే ఇచ్చారు. తల్లికి వందనం ఎగ్గొట్టారు, ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టారు, ఫ్రీ బస్ ఎగ్గొట్టారు, ఇంకా బోళ్ళనున్నాయి ఎగ్గొట్టినాయి. దీపంలో 3 బండ్లకు ఒక బండ, 2 బండ్లు ఎగ్గొట్టారు. ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టారు, తల్లికి వందనం ఎగ్గొట్టారు, అన్నదాత సుఖీభవ ఎగ్గొట్టారు, ఆడవాళ్లకి ఫ్రీ బస్సు ఎగ్గొట్టారు. 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, మైనారిటీ వీళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు, ఎగ్గొట్టారు. నిరుద్యోగ భృతి ఎగ్గొట్టారు. ఇవన్నీ ఎగ్గొట్టారు కదా. సంతకం మాత్రం ఇద్దరిది సంతకం. సిగ్గుపడకుండా అవన్నీ ఇచ్చేశామని చెప్తున్నారు. ఇది మోసం కాదా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని. పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్
అంటే ప్రపంచ గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కిస్తున్నాం. ఏది మన యోగా లాగానే యోగా మ్యాట్లు ఎక్కించారు కదా గిన్నీస్ బుక్ లో. యోగా మ్యాట్లు ఎక్కించినట్టే పల్లె పండగ అని చెప్పని పంచాయతీ తీర్మానాలు లేకుండా, పంచాయతీలకు సంబంధం లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,000 పైచీలకు పంచాయతీల్లో దాదాపుగా 90% పంచాయతీల్లో పంచాయతీ తీర్మానం లేకుండా రూల్స్ కి విరుద్ధంగా పల్లె పండగ అని చెప్పని ఇది ఎన్ఆర్జీఎస్ లో మెటీరియల్ కాంపనెంట్, ఎన్ఆర్జీఎస్ వర్కుల్లో మెటీరియల్ కాంపనెంట్ కింద వచ్చేటువంటి ఆ డబ్బుల్లో ప్రతి సంవత్సరం జరిగేదే. ఇవాళ ఇది కొత్తగా కాదు, నాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్న కాడి నుంచి వస్తున్నటువంటి ప్రక్రియే. కొత్తగా వీళ్ళు కనిపెట్టింది కాదు, కొత్తగా వీళ్ళు సృష్టించింది కాదు. ఈ పల్లె పండుగ అనే ఒక పేరు పెట్టి అదొక అంటే వీళ్ళు ఏంటయా అంటే వీళ్ళు ఈవెంట్ మేనేజర్లు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తేడా ఏంటయా అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వీళ్ళ పనితీరుని దేంతో పోల్చొచ్చాయా అంటే, ఒక ఆడపిల్ల, మన ఇంటి ఆడపిల్ల పెళ్లితో పోల్చొచ్చు. ఈ పరిపాలనని ఏ ప్రభుత్వం అయినా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా, వీళ్ళ ప్రభుత్వాల పనితీరుని ఎలా పోల్చొచ్చాయంటే, ఆడపిల్ల, మన ఇంటి ఆడబిడ్డ పెళ్లితో పోల్చితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కన్న కూతురు పెళ్లి చేస్తే ఎంత బాధ్యతతో అప్పు తెచ్చిన ప్రతి రూపాయిని ఒబ్బిడిగా పెళ్లికి కావలసినటువంటి అవసరం మేరకు భావోద్వేగంతో కన్న తండ్రి కూతురు పెళ్లి ఎంత బాధ్యతాయుతంగా చేస్తాడో అంత బాధ్యతాయుతంగా భావోద్వేగంతో పరిపాలిస్తే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా ఏమంటుంది అంటే, ఎవరన్నా ఒక ఈవెంట్ మేనేజర్ పెళ్లి చేస్తే, ఒక ఆడపిల్ల పెళ్లి చేస్తే ఎంత యాంత్రికంగా డబ్బును బట్టి భావోద్వేగం లేకుండా, మనసుకు సంబంధించిన విషయం కాకుండా యాంత్రికంగా డబ్బు లెక్కలతో, దుబారాతో, సొంత దుబారా పేరొచ్చేలాగా ఇట్లాంటి వాటితో అవసరాలకి తీరికే కాకుండా, బాధ్యత లేకుండా ఈవెంట్ మేనేజర్ చేసినట్టుగా జరిగేటువంటి పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. లేకపోతే 300 కోట్లు పెట్టి ఈ మ్యాట్లు పండగ ఏంటి, గిన్నిస్ బుక్ రికార్డ్ ఏంటి, యోగా మ్యాట్లు పండగ 300 కోట్ల రూపాయలు పెట్టి. ఇవాళ అంతకితమేమో ఈ పండగ P4 పండగ, నిన్నేమో తొలడుగు పండగ అంట. తొలడుగు తప్పటడుగు, అది తొలడుగు బదులు తప్పటడుగు పండగ చేసుకుంటే బాగుండేది. ఇవాళ ఈ ఆర్థిక డిసిప్లిన్ అని చెప్పి ఇవాళ పెద్దగా గొప్ప డబ్బాలు కొట్టుకుంటున్నటువంటి వీళ్ళు ఈ పళ్ళ పండుగ ఇచ్చిన, పల్లి పండుగ ఇచ్చినప్పుడు ఆ వర్కులన్నిటికీ వారం బుధవారం పేమెంట్ వేస్తాం, మాది రికార్డ్ అన్నారు. ముచ్చటగా 3 వారాలు డిసెంబర్లో, మొదటి బుధవారం, రెండో బుధవారం, మూడో బుధవారం అవుట్, అటకెక్కేసింది. ఇవాళ వరకు నయా పైసా పడితే ఒట్టు. తెలుగుదేశం కార్యకర్తలు కానీ లేదా కాంట్రాక్టర్లు కానీ ఆ పనులు చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ తిట్టకుండా తిడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. ఇది వీళ్ళ ఆర్థిక క్రమశిక్షణ, వీళ్ళ బాగు చేసిన ఆర్థిక వ్యవస్థ. ఇవాళ ఆయన చెప్తాడు, ఈ ఆర్థిక క్రమశిక్షణ అయితే 48 గంటల్లో రైతుల దగ్గర కొన్న ప్రతి పంటకి 48 గంటల్లో మొత్తం పంట డబ్బులు చెల్లిస్తామని చెప్పి డబ్బాలు కొట్టుకున్నారు ప్రమాణ స్వీకారం కొత్తలో. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 1000 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలుకి రైతులకి బకాయి పడినటువంటి విషయం వాస్తవమే కాదా? వాస్తవమే కదా. మరి ఏది మీ ఆర్థిక క్రమశిక్షణ అన్నారు కదా, ఏంటిది దీని పేరు? ఏదో అన్నారు, రివల్యూషనరీ ఏదో చెప్పారు,
నోరు తిరగనేదో సుపరిపాలన మొత్తం అది హెడ్డింగ్. సుపరిపాలన కాకుండా ఇది పెద్దగా పెట్టారు కదా. ఎకనామిక్ రివైవల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మొమెంటం, దాంట్లో పెద్ద హెడ్డింగ్ ఫిజికల్ డిసిప్లిన్. ఇది ఫిజికల్ డిసిప్లిన్. రైతులు అలవ లక్షణాన్ని ఏడుస్తున్నారు. మీరు ధాన్యం కొన్నారు 1000 కోట్ల రూపాయలు, ఇవాళ వరకు మీరు బాకీ పడ్డారు. కానీ ఎప్పుడు ఇస్తారో చెప్పరు. రైతులు అప్పులు తెచ్చిన చోట ఏం చేయాలో తెలీదు. మళ్ళీ అప్పుడే ఏరువాకు వచ్చింది, మళ్ళీ వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ సాగులోకి వెళ్ళాలి. మీరు అప్పులు కట్టరు కొన్న ధాన్యానికి. అలాగే 15th ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం సరాసరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,326 పంచాయతీలు, 13,326 పంచాయతీలు, ఈ పంచాయతీలకు కానీ లేదా 679 మండలాలకు కానీ 13 జిల్లా పరిషత్లకు కానీ వాటికి కేంద్ర ప్రభుత్వం సరాసరి పంపించినటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులు 2 క్వార్టర్లకు సంబంధించి 1120 కోట్ల రూపాయలు మీరు వాడేశారా, వాడేలేదా? మీరు వాడేయటం వల్ల మీకు రావాల్సినటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులు, ఈ మొదటి క్వార్టర్ డబ్బులు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న పంచాయతీలకి డబ్బులు జమైనవి. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక్క పంచాయతీకి కూడా నయా పైసా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల కాలేదంటే మీ ఆర్థిక క్రమశిక్షణలో ఉన్న డొలతనం మూలంగా కాదా అనేది నేను చంద్రబాబు నాయుడిని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ని నేను నిలదీస్తున్నాను. కదా చెప్పండి, మీరు గుండె మీద చేసుకుని చెప్పండి, నిజాయితీతో మాట్లాడండి. ఇవాళకైనా 1120 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి పంచాయతీలకి, మండలాలకి, జిల్లా పరిషత్తులకి సంబంధించినటువంటి నిధులు మీరు తినేశారా, తినేయలేదా? వాడేసుకున్నారా, వాడేయలేదా? ఎందుకు వాడేసుకున్నారు? సరాసరి పిఎఫ్ఎంఎస్ ఖాతాలో జమ చేయాలి కదా, సిఎఫ్ఎంఎస్ ఖాతాలోంచి పిఎఫ్ఎంఎస్ ఖాతాలోకి జమ చేయాలి కదా. మీరు జమ చేయలేదు కదా, తినేశారు కదా. తినేయటం అంటే వాడేసుకున్నారు కదా. మీ ఆర్థిక ఇదిగో ఇట్లాంటి చిలకొట్టుళ్ళకి నిన్న ఒక టెంట్ వేశారు, నిన్న ఒక ఈవెంట్ చేశారు, నిన్న ఒక 50 కోట్లు ఎంత ఖర్చు పెట్టారని చెప్తున్నారు. మొన్న ఒక పండగ చేశారు, 300 కోట్లు అయిపోయినాయి అంటున్నారు. అంతకు ముందో పండగ. ఈ పండగలకే ఎన్ని కోట్ల రూపాయలు? మీరు ముగ్గురు 3 విమానాల్లో తిరుగుతారా జనం సొమ్ముతో? మీరు ముగ్గురు 3 హెలికాప్టర్లు వేసి తిరుగుతారా జనం సొమ్ముతో? ఆర్థిక క్రమశిక్షణ అని చెప్తారా? తగుదనమ్మా అని చాలదన్నట్టు మళ్ళీ ఒక 500 కోట్లు 600 కోట్లు పెట్టి హెలికాప్టర్ కొంటారా కొత్తది? మళ్ళీ ఇంకో 2 కొంటారా మీరు ముగ్గురు 3 తిరగటానికి? ఏంటి మీ ఆలోచనలు? ఇది ఆర్థిక క్రమశిక్షణ అని అడుగుతున్నాను. మీ సొంత డబ్బులైతే ఇలా తిరుగుతారా అని అడుగుతున్నాను. మరి ఇది క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ అది? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటే ప్రతి నెల ఉద్యోగస్తులకి ఏమన్నా 5వ తారీఖు 10వ తారీఖులో పడతా ఉండేయేమో కానీ రోజువారీ బత్యానికి పనిచేసేటువంటి, దినసరి బత్యానికి పనిచేసేటువంటి, దినసరి వేతనానికి పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ టెన్షన్గా 1వ తారీఖున జీతం పడేది. ఇవాళ ఎన్ని నెలలు బకాయి ఉన్నారు మీరు? ఇదా మీ ఆర్థిక క్రమశిక్షణ అని అడుగుతున్నా. వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు కదా. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తో మీరు వెట్టి చాకరీ చేయించుకుంటున్నారా? జీతాలు ఇవ్వకుండా తీసుకుంటున్నారా లేదా? చిన్న కుటుంబాలే 15,000, 20,000, 25,000 ఇచ్చేటువంటి చిరుద్యోగులు, వాళ్ళకి భార్య, పిల్లలు, తల్లిదండ్రి వాళ్ళ మీద ఆధారపడి ఉంటారే. మీరు 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు జీతాలు ఇవ్వకపోతే ఏమైపోతారు వాళ్ళు? మీ పుణ్యమాని పెద్ద డీమార్ట్లు, బోమార్ట్లు పెద్దవి వచ్చేసి వీళ్ళకి అప్పులు పెడతాకి ఎస్సాల కొట్లు కూడా లేవు కదా. కిరాణా కొట్టుల్లో కూడా ఊళ్ళో కిరాణా కొట్లు లేకుండా మాయమైపోతున్నాయి కదా మీ పుణ్యమాని.
మరి అప్పు ఇట్టేవాడు ఎవడుంటాడు వీళ్ళకి? ఇల్లు ఎలా గడవాలి? స్కూల్లో పిల్లలకి మీరేమో ఎవరికి ఫీజు రీయింబర్స్మెంట్ వేయరు, ఒక్కడికి పాపాన పోరు. ఇది మీ ఆర్థిక క్రమశిక్షణ. సంవత్సర కాలంగా ఒక్క కాలేజీకి కానీ ఒక్క స్కూల్కి కానీ మీరు ఫీజు రీయింబర్స్మెంట్ వేయలేదు, తల్లికి వందనం వేయలేదు. మరి ఎక్కడి నుంచి వీళ్ళందరూ ఏమైపోతారు? అలాగే ఈ తల్లికి వందనంలో కూడా మళ్ళీ గవర్నమెంట్లో 10,000కో 5,000కో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా పంగనామాలు పెట్టారు. తల్లికి వందనం ఎవరికి రాదు. అలాగే పంచాయతీరాజ్, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్, పంచాయతీలు కానీ మండలాలు కానీ జిల్లా పరిషత్తులు కానీ సంవత్సర కాలంగా వారి సొంత నిధులు, జనాలు కట్టినటువంటి పన్నులు కానీ లేదా సీనరేజ్లో వచ్చినటువంటి షేర్ కానీ మొత్తం వారి అకౌంట్లో కనపడదు తప్పితే సంవత్సర కాలంగా మీరు పంచాయతీరాజ్ శాఖ మార్చులుగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు దాకా పంచాయతీ అకౌంట్లన్నీ కూడా ఫ్రీజ్ చేసి ఉన్నాయి. సున్నం కొడతాకి, బ్లీచింగ్ కొడతాకి మీరు ఒక జీవో ఇచ్చారు కదా, జెండా పండగ చేయండి 10,000 రూపాయలతో అని చెప్పి మీరు ఒక జీవో ఇచ్చారు కదా. ఆ జెండా పండగ బిల్లు ఖర్చులకు కూడా డ్రా చేయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో మీరు ఖజానాకి తాళం వేసి పంచాయతీరాజ్ని నిర్వీర్యం చేసినటువంటి భారతదేశంలో ఇంత దిక్కుమాలిన తీరులో పనిచేస్తున్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ ఎక్కడన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. ఏంటి సినిమా డైలాగులు ఇంతంత ఎట్టా ఉంటుందంటే మా గురువింద కిందకైతే అడుగునే కొద్దిగా ఉంటుంది, ఇది మామూలుగా మొత్తం అంతా నిలిపి ఉంటుంది. ఆ మధ్య ఏదో ఏనుగులకి, ఏమి ఏనుగులండి అయ్యి, కుంకి ఏనుగులకి హైదరాబాద్ బెంగళూరు వెళ్తాను వెళ్ళాడు. వెళ్ళి అక్కడ మాట్లాడాడు ఆయన. ఎర్రచందనం దొంగల పేరు మీద వాళ్ళ చరిత్ర మీద సినిమాలు తీయడం చాలా తప్పు, అలాంటి పాత్రలు పోషించకూడదు, ఈరోజు దొంగల పాత్రలు పోషిస్తారా అన్నాడు. ఈయన ఎంత గుర్తిందుకు ఉందంటే పంజాని ఒక సినిమా తీశాడు. పంజాలో హీరో ఏం చేస్తాడు? కిరాయికి మట్రలు చేస్తాడు, కిరాయికి స్మగ్లింగ్ చేస్తాడు, కిరాయికి కిడ్నాపులు చేస్తాడు. ఆ పాత్ర చేయొచ్చా అని అడుగుతున్నాను. మనమే ఈ పాత్రలు చేస్తాం. గుడుంబా శంకర్ కాపుసారా అమ్ముతాడు, అంటే మనం చేస్తే ఆ పాపం ఆ పిల్లవాడు చిన్నకుడు చేస్తేనే అది సరే, అది అయిపోయింది. రాజకీయాలు, సినిమా డైలాగులు. ఆడెవడు కుర్రోడు కార్యకర్త నిన్నటిదాకా మీ జెండా మోసాడు, ఆడి కాయలు కాసిపోయి, మీ జెండా మోసి మీ భుజం కాయలు కాసిపోయి, మీ తప్పుడు వాగ్దానాలు, మీ తప్పుడు మాటలు, అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన తర్వాత మీరు ముగ్గురు 3 హెలికాప్టర్లు 3 విమానాలు వేసి తిరగటం తప్పితే ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఒరిగి పడిందేమో లేదని కడుపు మండినట్టు ఉంది. కడుపు మండి జగన్ గారు ఊరేగింపుకు వచ్చాడు. ఆ కుర్రాడు ఫ్లెక్సీ మీద రాసుకున్న సినిమా డైలాగ్ రాస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి సినిమా డైలాగులు ఇక్కడ మాట్లాడితే, మరి 2014 నుంచి 2019 నుంచి 24 దాకా మనం మాట్లాడిన బూతులేంటి? సరే, మనం మాట్లాడిన బూతులైన పక్కన పెట్టండి. ఎక్కడైనా ఒక్కటంటే ఒక్క చోట అన్యాయం జరిగిన చోట, అభాగ్యులకి ఎక్కడన్నా తప్పులు జరిగిన చోట, లేదా అన్యాయ ద్రోహాలు జరిగిన చోట, వాళ్ళ కడుపు చెరువైన చోట ఎక్కడ ఒక్కళ్ళు వెళ్ళి ఓదార్చారా అని అడుగుతున్నాను, పరామర్శించారా అని అడుగుతున్నాను. ఓట్లకు మాత్రం వెళ్తారా పరామర్శలకి? అవసరం తీరాక వెళ్ళరా? మీ ప్రభుత్వమే కదా వాళ్ళని గాయపరుస్తున్నది, వాళ్ళ బతుకులు చిత్రం చేస్తున్నది మీ ప్రభుత్వమే కదా, మీ అసమర్థ పరిపాలన వల్లే కదా. మరి మీరు వెళ్ళరా అక్కడికి? వెళ్ళరా అంటున్నా. అనంతపురంలో మరి ఘోరాలు జరుగుతున్నాయి కదా,
14 ఏళ్ల బాలిక మీద గ్యాంగ్ రేప్ చేస్తే వెళ్ళరా, పరామర్శించరా? అది ఎలక్షన్ ముందైతే మొత్తం క్యూ కట్టేస్తారా మీరు? అనంతపురంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని దారుణంగా హత్య చేస్తే స్పందించరా పవన్ కళ్యాణ్ గారు? స్పందించరా అని అడుగుతున్నా. మీ ఎలమంచిల ఎమ్మెల్యే విలేకరిని కిడ్నాప్ చేస్తే స్పందించరా? ఆడేమన్నా బెత్తం పుచ్చు కొడతా అన్నారుగా ఎలక్షన్ల ముందు. ఏమైంది? బెత్తాలు లేవా? తయారవ్వలేదు ఇంకా? కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అనుచరులు ఒక మహిళా ఉద్యోగిని మాట మనం అది అసభ్యం అనలేం, వినలేం. వస్తావా అని అడిగితే మాట్లాడరా? బెత్తం లేదా కొడతాకి? పరామర్శించరా? పిలిచి ఓదార్చరా? కఠినంగా వారికి దండన ఉండదా? మీరు మళ్ళీ పాపం ఆ అమ్మాయిని హోమ్ మినిస్టర్నేమో నీ హోమ్ మినిస్టర్ పీకేసి నేను తీసుకుంటా అంటాం. ఆవిడేమో జగన్మోహన్ రెడ్డి గారి శాఖ మంత్రి చెప్తే ఆవిడ హోమ్ మినిస్టర్ కాదు. కేవలం జగన్ గారిని తిడతాకి మాత్రమే వస్తుంది ఆవిడ మాట్లాడుతుంది. హోమ్ మినిస్టర్ గారు ఆవిడ గురించి ఒకసారి ఆవిడ నిన్న వచ్చేసింది గబగబా. ఈ రాష్ట్రంలో ఇన్ని హత్యలు జరిగితే, ఇన్ని మానభంగాలు జరిగితే, ఇంతమంది ఆడవాళ్ళని చెరబడతంటే ఒక్కటంటే ఒక్క చోటకు కూడా ఆవిడ పరామర్శకి వెళ్తాం. కానీ ఆ జిల్లా ఎస్పీతో ఆ జిల్లాకి వెళ్ళి పోలీసు వ్యవస్థ మొత్తాన్ని రివ్యూ చేసి ఒక్క అధికారి మీద చర్యకు ఉపక్రమించడం కానీ చేయకుండా కేవలం ఆవిడ శాఖ హోంశాఖ కాదు, జగన్ తిట్టే శాఖ. ఆవిడ ఏంటయ్యే శాఖ? జగన్ తిట్టే శాఖ. ఒక్కరోజు హోమ్ డిపార్ట్మెంట్ రివ్యూ జరగదు. ఒక్క జిల్లాలో ఎక్కడైతే దారుణాలు జరుగుతున్నాయో, ఘోరాలు జరుగుతున్నాయో అక్కడెక్కడ సమీక్ష కూడా జరగదు, కనీసం పరామర్శించడం జరగదు. ఆవిడ నిన్న యాక్సిడెంట్ గురించి మా కార్యకర్త దురదృష్టవశాత్తు మా కార్యకర్త చనిపోయిన దాని మీద ఆవిడ రియాక్షన్ ఒకసారి దానికి ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా గుంటూరులో పేదవాళ్ళందరికీ చీరలు పంచి పెడతామని చెప్పి ఎరేసి ఆ చీరలు పంచి పెట్టడం అనేటువంటి తొక్కిసలాటలో ఎంతమంది చనిపోయారు. అలాగే కందుకూరులో చిన్న గొంతులో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్కి జనాలను తీసుకొచ్చి ఎంతమంది చావుకు కారణమయ్యారో, లేదా పుష్కరాల్లో తన ఫోటో ఆయన ఎవరో సినిమా డైరెక్టర్ని తీసుకొచ్చి వాళ్ళ బామ్మర్ది సినిమాలు బాగా తీసిచ్చి ఐపు చూపిస్తాడు కాబట్టి నాకు కూడా ఐపు చూపిస్తాడని చెప్పని తీసుకొచ్చి ఆ సినిమా షూటింగ్లో యాక్ట్ చేయటానికి రాజమండ్రి పుష్కరాలు చేస్తే ఎంతమంది 30 మంది అసూలు బాస్తే ఆవిడ అప్పుడేం మాట్లాడింది, ఇప్పుడేం మాట్లాడింది ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి. ఒక్క నిమిషం. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మీటింగ్ లో తొక్కిసలాటలో మా కుటుంబ సభ్యులు అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చచ్చిపోతే చెప్పండి. షాక్ గురైంది. చంద్రబాబు నాయుడు ఒక ప్రతిపక్ష నాయకుడు సభ జరుగుతుంటే ఎంతమంది జనం వస్తారో పోలీసు ఇంటెలిజెన్స్ వారికి బుర్ర ఉండదా, బుద్ధి ఉండదా, సమాచారం ఉండదా? వాళ్ళు ఉద్యోగం ఏం చేస్తున్నారు? పోలీసు వైఫల్యం. ఇప్పుడు మహానటి అంటారు కదా, అదనమాట. ఇంత ఉన్నత పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి నా నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు. నిర్లక్ష్య కారణంగా ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా, ఇది పోలీస్ వైఫల్యం కాదా? నా నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు. నిర్లక్ష్య కారణంగా ఎందుకంటే ఒక కుటుంబం అల్లాడిపోయి వ్యక్తులు కోల్పోయి చనిపోయి
ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి రాబందుల్లాగా సవాల్ మీద పేలాలు ఎదుర్కొనేటట్టుగా ప్రజలు తొక్కిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ లో జనాలు చచ్చిపోతే 5, 6, 10 మంది 30 మంది చచ్చిపోతూ ఉంటారు ఆయన దగ్గర. చనిపోతే రాబందులంట, వైసీపీ వాళ్ళు రాబందులంట. ఇంకేముంటుందండి? మళ్ళీ పెట్టండి ఒకసారి. అది కాదు నిన్న అక్కడ టీడీపీ హెడ్ ఆఫీసులో కూర్చొని మాట్లాడుతుందిగా, నేను ఇప్పుడు వైసీపీ హెడ్ ఆఫీసులో కూర్చొని మాట్లాడినట్టు. ఎందుకంటే ఒక కుటుంబం అల్లాడిపోయి వ్యక్తిని కోల్పోయి చనిపోయి బాధలో ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి రాబందుల్లాగా సవాల్ మీద పేలాలు ఎదుర్కొనేటట్టుగా. ఈవిడెవరు ఇప్పుడు? ఈవిడెవరు? కానీ వెళ్ళటండి. ఇది ఈవిడ తొంతు. సావిత్రి గారి సినిమా టైటిల్ సాంగ్ వస్తుంది, అది వెయ్యాలి. ఇక ఈవిడ ఇంకా చూడొచ్చు ఈవిడ రూపాలు. ఆ పాత చేయండి ఒకసారి. చూడండి ఏమన్నారో అర్థమవుతుందా? ఆవిడ ఏమన్నా అర్థమవుతుందా? ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వైసీపీ ప్రభుత్వం ఉంది. ఆవిడ తెలుగు మహిళా అధ్యక్షురాల హోదాలో ఆవిడ మాట్లాడే మాటలు విజయమ్మ అంటారు, భారతమ్మ అంటారు. ఈ విజయమ్మ భారతమ్మ అనే వాళ్ళకి వాళ్ళ నాన్నకి వీళ్ళు ఏమవుతారు? ఇప్పుడు సంస్కారం చూడండి. ఆవిడ తెలుగు మహిళా అధ్యక్షురాలు, ఇప్పుడు హోంమంత్రి రాష్ట్రానికి. నెక్స్ట్ చేయండి. ఇప్పుడు విన్నారా అండి? మళ్ళీ ఒకసారి ఏంటి? ఇప్పుడు ఆవిడ చెప్పిన ఫార్ములా ప్రకారం ఇప్పుడు ఎవరిని ఏమడగాలి, ఎవరికి ఏమవుతారు? ఇంత సంస్కారవంతుల్ని ఇంత పెద్ద పెద్ద పదవుల్లో పెట్టి రోజు మాట్లాడిస్తూ ఉంటే, వాళ్ళకి ఇచ్చిన శాఖ వదిలేసి, వాళ్ళ బాధ్యత వదిలేసి, వాళ్ళ ఉద్యోగం వదిలేసి దాన్నేమో గాలికి వదిలేస్తారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే శాఖ తప్పితే, తిడతాకి తప్పితే మరొక్క బాధ్యతాయుతమైనటువంటి ఒక్క పని వారు చేశారా అని అడుగుతున్నాను. ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. డ్వాక్రా అక్క చెల్లెల్ని సబ్బుల కంపెనీతోనూ, పచ్చళ్ళ కంపెనీతోనూ, లేదా బ్యాగుల కంపెనీతోనూ, ఇట్లాంటి వస్తువుల కంపెనీలతో బేరాలు మాట్లాడుకుని ఖచ్చితంగా ప్రతి నెల లేదా 2 నెలలకు ఒకసారి అయితే పచ్చడి సీసానో లేదా బ్యాగో లేకపోతే హ్యాండ్ బ్యాగో లేకపోతే ఏదో ఒక వస్తువు కొనమని, కొనకపోతే మీ అంతు చూస్తామని చెప్పని, లోను రాదని చెప్పి పొదుపు డబ్బుల్లోంచి డైరెక్ట్ గా తీర్మానం రాసి ఆర్పీల ద్వారా డబ్బులు డ్రా చేయించి వాటితో యాప్ ద్వారా బుక్ చేస్తున్నారా లేదా? ఏదో జెనీ యాప్ అని ఏదో యాప్ పెట్టారంట. ఆ యాప్ లో ఇవన్నీ కంపల్సరీ ప్రతి ఆడపిల్ల, ప్రతి డ్వాక్రాలోని ఆడకూతురు ఖచ్చితంగా 2 నెలలకు ఒకసారి ఒక హ్యాండ్ బ్యాగో లేదా పచ్చడి సీసానో లేదా ఇంకేదో ఇట్లాంటి ప్రతిదీ కూడా వస్తువు కొనాలంట. ఎవరికి లాభం ఇది? ఇంతకన్నా దోపిడీ డ్వాక్రా అక్కడ చెల్లించి మీరు అయితే మీటింగ్లు వాడుకుంటారు, లేకపోతే వాళ్ళ పొదుపు డబ్బుల నుంచి ఇట్లాంటి పచ్చళ్ళు కొనిపిస్తారు, లేకపోతే ఇంకోటి సామాను కొనిపిస్తారు. ఇదేం పోయే కలవని అడుగుతున్నాను. ఎవడన్నా ఆడకూతురు, ఆడపిల్ల చెల్లెళ్ళు, సొంత చెల్లెళ్ళు అంటే మన తోబుట్టు చెల్లెళ్ళ సొమ్ముకి ఎవడన్నా ఆశపెడతాడా? పాపభీతి కూడా లేదా అని అడుగుతున్నాను. మరి ఎవడు తింటున్నాడు? ఎవడు బలవంతంగా కొనిపిస్తున్నారు? ఎవరిది నిర్ణయం మీ ప్రభుత్వంలో ఇది?